గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఈరోజు ఏం చేద్దామంటే పెరిమీటర్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఇది రెగ్యులర్ షేప్ కాకుండా డిఫరెంట్ షేప్ ఉంటదనమాట. ఓకే. లెట్స్ ట్రై దిస్. ఓకే. ద షేప్ ఈజ్ లైక్ దిస్. లెట్ మీ ట్రై టు డ్రా ఏ బిగ్ పిక్చర్. ఓకే. ఓకే. ఇది అనుకుందాం. ఇది కంప్లీట్ షేప్ అనమాట. లెట్స్ సే ఎగ్జాంపుల్ 7 సెంటీమీటర్. ఇది ఒక 10 సెంటీమీటర్ అనుకుందాం. ఇది ఒక 6 సెంటీమీటర్ అనుకుందాం. ఈ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ 6 సెంటీమీటర్, ఇక్కడ నుంచి దీనికున్న లెంత్ 7 సెంటీమీటర్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ షేప్. పెరిమీటర్ అంటే ఏంటి? ఎంటైర్ క్లోజ్డ్ సర్కిల్ ఎంత లెంత్ ఉందో అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా ఇదంతా టర్న్ అవుతూ ఇక్కడికి వెళ్ళి ఇలాగా దీని లెంత్ ఎంత ఉంటుందో దాన్ని పెరిమీటర్ అంటారు. ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఉండే లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే పెరిమీటర్ అంటారు. ఇలా ఇచ్చినప్పుడు దీని పెరిమీటర్ ఎంత? నార్మల్గా ఇది రెగ్యులర్ షేప్ అయితే ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు చిన్న అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 10 సెంటీమీటర్, అందులో ఇక్కడికి ఈక్వల్గా ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 6 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైన్ డ్రా చేద్దాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఇది 10 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, రెక్టాంగిల్లో షేప్లో ఏంటి? ఆపోజిట్ ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్ కదా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 10 ఉంటే ఇది ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్స్ ఆల్రెడీ చెప్పారు. సో మిగతా ఎంత ఉంటుంది? ఇది 6 సెంటీమీటర్ పోతే ఇది ఒక 4 సెంటీమీటర్ ఉంటుంది. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇది 6, సో 10 అయింది. ఇది కూడా 10 కదా. సో ఇది 7 సెంటీమీటర్ అంటే ఇది కూడా 7 సెంటీమీటరే. ఓకే. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇది ఒక రెక్టాంగులర్ షేప్ ఉంది కాబట్టి మనం దీని పెరిమీటర్ ఏంటి అంటే 10 సెంటీమీటర్ ప్లస్ 7 సెంటీమీటర్ 17 సెంటీమీటర్ ప్లస్ 6 సెంటీమీటర్స్ 23 సెంటీమీటర్స్ అగైన్ 4 27 ప్లస్ 7 34 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. 10 ప్లస్ 10 20, 7 ప్లస్ 7 14, టోటల్ 34. కానీ ఇది ఉంది కదా, సో మనం ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కొంచెం ట్రిక్కీ పాయింట్ అనమాట. సో మనం ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది ఏ షేప్లో ఉంది? హాఫ్ సర్కిల్ షేప్లో ఉందా లేదా? అవునా? హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది. దీనికి ఒక సెంటర్ పాయింట్ అంటూ ఉందనుకుందాం. ఇది ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ వేద్దాం. ఓకే. ఇది ఇప్పుడు హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఓకే, హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ దీన్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఈ హాఫ్ సర్కిల్ తాలూగా పెరిమీటర్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. కంప్లీట్ సర్కిల్ తాలూగా పెరిమీటర్. ఓకే. ఫైండ్ అవుట్ చేయడానికి పెరిమీటర్ అంటే ఇప్పుడు సర్కిల్ నుంచి పెరిమీటర్ అంటే ఇదంతా చుట్టూ లైన్ ఉండదు లెంత్ అనమాట. సో దానికి ఏంటి 2πr అనమాట. ఓకే. పెరిమీటర్ తలగా సర్కిల్ తలగా పెరిమీటర్. సో దీంట్లో హాఫ్ కాబట్టి ఏమవుతుంది? దాంట్లో డివైడెడ్ బై 2 చేస్తాం. అవునా? మనం హాఫే కావాలి కాబట్టి ఇది మొత్తం తీసుకోవట్లేదు, హాఫే కావాలి కాబట్టి 2πr ఫార్ములాలో సగమే తీసుకుంటాం. డివైడెడ్ బై 2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 2 కొట్టుకుపోతే సో మిగిలింది ఏంటి? πr మాత్రమే. అవునా? సో πr మాత్రమే మిగిలింది. అంటే హాఫ్ సర్కిల్ తలగా పెరిమీటర్ ఎంత అయింది? πr అయింది. సో ఇప్పుడు హాఫ్ సర్కిల్ πrని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, హాఫ్ సర్కిల్ ఉంది కదా. సో ఈ హాఫ్ సర్కిల్ తాలూగా వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు హాఫ్ సర్కిల్లో ఈ పర్టికులర్ ఇదంతా ఏంటి? డయామీటర్ ఇది. అవునా? ఇదంతా డయామీటర్. దీంట్లో r కావాలి మనకి. డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి r. సో ఈ టోటల్ 4 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? ఇది 2 సెంటీమీటర్ అవుతుంది. r అక్కడ 2 సెంటీమీటర్ అన్నమాట. సో r వాల్యూ ఎంత?
2 సెంటీమీటర్ అన్నమాట. ఓకే. సో నౌ ఆర్ వచ్చింది. ఇప్పుడు దాని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? పై ఆర్. సో పై అంటే అప్రాక్సిమేట్గా 3.14. ఓకే. ఆర్ అంటే ఇక్కడ 2 అంటే 6. 2 4 8, 2 1 2, అప్రాక్సిమేట్ 6.28 అనమాట దీనిది. ఓకేనా. దీని పెరిమీటర్ ఎంత అంటే హాఫ్ సర్కిల్ తలక పెరిమీటర్ ఎంత 6.28. నా అయిపోయిందా ఈజీ. సో నా ఫైండ్ అవుట్ చేసేయడమే. సో ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెంటీమీటర్ ప్లస్ 7 17 ప్లస్ 6 10 ప్లస్ 7 17 ప్లస్ 6 23 ప్లస్ 6.28 ఇదంతా ఇక్కడ నుంచి 6.28 కదా. 29.28 ప్లస్ 7 అక్కడ 36.28 అనమాట. ఇది ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ.